లైవ్లోనే మనము మరి నాంపల్లి కిందికి వస్తుంది కాబట్టి ఆ ఏఓ గారికి కూడా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. లైవ్లోనే సమస్యలు పరిష్కారం కావాలనే ఒక ఉద్దేశంతో పెడతా ఉన్నాం. నిన్న మొన్న ఏసీపీలు, డీసీపీలు, ఎస్పీలతో కూడా మాట్లాడినాం, కలెక్టర్లతో కూడా మాట్లాడినాం. మరి ఆ సమస్యలు పరిష్కారం కావాలి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి ఏఓ గారు. హలో, చెప్పండి. చెప్పండి. నా పేరు రాఘవేంద్ర అండి. నేను ఆర్జీ మీడియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు లైవ్ ప్రోగ్రాంలో ఉన్నాం మనము. ఓకే ఓకే, చెప్పండి. అయితే మీ మండలానికి చెందిన ఏ ఊరు? వడ్డేపల్లి. వడ్డేపల్లికి చెందిన మరి వట్టికోట సత్తయ్య. వర్క్ ఏంటి వట్టికోట సత్తయ్య. వట్టికోట సత్య అనే రైతు మన ముందరనే ఉన్నారు. మరి రైతు రుణమాఫీ విషయంలో మాత్రం ఆయన చనిపోయినట్టుగా రికార్డులో ఉన్నదట. ఇప్పుడు లైవ్లో ఉన్నాం, తెలంగాణ ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి ఏంటి మేడం ఈ సమస్య మీ దృష్టికి వచ్చిందా ఏమన్నా? రాలేదు సార్. మాట్లాడండి, బాధితులు ఉన్నారు, మాట్లాడండి మేడంతో. హలో మేడం, చెప్పండి. మీ వడ్డపల్లి సత్తయ్య గారిని మీరు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తే వ్యవసాయ శాఖకి వెళ్ళి లెటర్ పెట్టమని చెప్పారు కదా అప్పుడు. మరి రాలేదంటున్నారు ఏంటి మేడం? మీకు కూడా చెప్తున్నాను కదా నా బాధ. అయితే అప్పుడు రుణమాఫీ రాని వాళ్ళ ఫార్మర్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, అవును వాళ్ళని జేడీ ఆఫీస్లో లెటర్ తీసుకున్నారు అనమాట. అవును మేడం. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో, బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం కానీ, ఆధార్ కార్డ్ ప్రాబ్లం కానీ ఏది ఉన్నా కూడా అక్కడ క్లియర్ చేస్తామని చెప్పి గ్రీవెన్స్ సెల్ పెట్టారు జేడీ ఆఫీస్లో. ఓకే అండి. ఇప్పుడు సాధారణ రైతులు ఇప్పుడు బ్యాంకుల దగ్గరికి పోతే ఏవో వాళ్ళదే మిస్టేక్ అని నేను బతుకున్నాగానే చంపేసినాడు, అది బాధ. సరే, చిన్న చిన్న ఇంకో టెక్నికల్ విషయం ఏంటంటే, నేను ఏఈఓ సార్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్. మీరు ఏఈఓనా? ఏఈఓ అంటే సార్. యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ మీ దృష్టిలో ఉన్నారు కదండి, మీరు చూసినారు కదా పర్సన్ అయితే, ఆయన ఏం చనిపోలే కదా. మరి బతుకున్నాగానే చంపేయడం కరెక్ట్ కాదు కదండి. అది బ్యాంకర్స్ మిస్టేక్ సార్. ఇప్పుడు మా దగ్గర ఏముండదు కదా సార్. అది బ్యాంకర్లదైనా మీరు బ్యాంకర్లతో కోఆర్డినేట్ చేసుకోవాలండి. రైతులను ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ సొసైటీ కదా. ఇప్పుడు సాధారణ రైతులు బ్యాంకుల చుట్టూ తిరగాలి, ఆఫీసుల చుట్టూ తిరగాలంటే కాదు. నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను, ఇది అయిపోయిన తర్వాత మీ డిఓ గారితో కూడా మాట్లాడతాను. మీరు కూడా ఇట్లాంటి ఎవరైతే బాధితులు వస్తూ ఉన్నారో, మీరు బ్యాంకుల దగ్గరికి పోమంటే వాళ్ళు మీరు అంటున్నట్టు మీరు ఆయన అంటే తిరగడానికి ఇబ్బంది పడతారు కదా. బ్యాంకుల దగ్గరికి వెళ్ళకూడదు, గ్రీవెన్స్ పెట్టిరని చెప్పేసి అతను అంటే ఎవరి మిస్టేక్ ఇది? బతుకున్న రైతుని చంపేయడం ఎవరి మిస్టేక్? అగ్రికల్చర్ వాళ్ళది కదా. కాదు సార్, అసలు డెత్ సర్టిఫికేట్ ఇచ్చేది మేము కాదు, పంచాయత్ సెక్రటరీ. మరి పంచాయత్ సెక్రటరీతో మీరు కోఆర్డినేట్ కాండి. ఈ బాధితుడు వస్తాడు, ఇమీడియట్గా ఈ ఇష్యూని టేకప్ చేయండి. మీకు కూడా మంచిగా ఉంటుంది, మిమ్మల్ని కూడా హర్షిస్తూ ఉంటారు. కొంచెం వీళ్ళకి తెలియని వాళ్ళకి గైడ్ చేయండి. ఈ సమస్య సాల్వ్ కావాలి వెంటనే. చూడండి అట్లా రైట్, కలుస్తారు చూడండి, వచ్చి కలవండి, లేకపోతే కలెక్టర్ వాళ్ళతో మాట్లాడదాం.